మన జీవితానికి ఏంటి అని ఆలోచిస్తే మన బంధుత్వాలు బాంధవ్యాలు మరి తల్లి తండ్రి తోడబుట్టిన వాళ్ళు ఈ ప్రేమలు ఈ ఆప్యాయతలు తెలిసిన వ్యక్తులు మరి ఏ విధంగా ప్రవర్తిస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి కోసం రికార్డు స్థాయిలో ఈవిడ పాదయాత్ర చేసింది షర్మిల. మరి అలాంటి చెల్లిని ఎవరైనా వదులుకుంటారా? ఈయన తండ్రి ఎలా సంపాదించాడు, ఆ ఆస్తి కోసం వీళ్ళిద్దరు కొట్టుకోవటం ఏంటి? ఈ రోజున నువ్వు ఇస్తానన్న ఆస్తి ఇవ్వకపోవటం వల్లే కదా ఆవిడ హర్ట్ అయిపోయింది. పోగా పైకి మళ్ళీ కోర్టులో వ్యాజ్యాలు, ఇన్ని రకాలుగా వీళ్ళ చరిత్ర ఉంటే ఈ రోజున వాళ్ళిద్దరూ ఒకటవుతారు అంటే నమ్మే విషయం అయితే కాదు. ఎందుకంటే ఏదో గొడవ జరిగింది ఒకటైపోతారు అనుకోవటం కాదు కదా. వాళ్ళ సోషల్ మీడియా చేత నీచాతి నీచంగా రాజశేఖర్ రెడ్డికే పుట్టలేదు అనే మాటలు కానివ్వండి, ఆవిడ కట్టుకున్న చీర నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మోకరెళ్ళింది అని నీచాతి నీచంగా వీళ్ళు మాట్లాడిన తీరు, మరి ఇట్లాంటివన్నీ కూడా ఆవిడ క్యారెక్టరు హీరోలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పటం, ఎన్నో సందర్భాల్లో ఆవిడని ఏడిపించారు వీళ్ళు. ఇంటి ఆడపిల్ల మరి ఏడిస్తే మరి అది ఎలా ఉండిద్ది అని అంటే జగన్మోహన్ రెడ్డి 11 పరిమితమై పక్కన కూర్చున్నాడు.